ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము ఇక గద్దర్ జయంతి ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఇవాళ ఒక సంచలన కామెంట్ చేశారు. గద్దర్కు ఎందుకు పద్మ అవార్డు ఇవ్వాలి, సో నక్సలైజ్కు సంబంధించి మావోయిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు ఎందుకు ఇవ్వాలంటూ ఆయన కామెంట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గద్దర్ ఫౌండేషన్ మెంబర్ చంటి క్రాంతికిరణ్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా చూస్తారు క్రాంతికిరణ్ గారు బండి సంజయ్ మాట్లాడేటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే, మీరు చూశారు ఆ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఈరోజు బండి సంజయ్ గారి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు నిన్ను గద్దర్ అవార్డు ఇవ్వమని చెప్పి గద్దర్ కుటుంబ సభ్యులేం అడగలేరు. నిన్ను ప్రభుత్వం ఆయన సేవల్ని గుర్తించి ప్రపోజ్ చేసింది ప్రభుత్వం. దానికి మీరు ఇస్తారా ఇయ్యరా అనేది తర్వాత విషయం, అది మీ డిస్క్రిప్షన్. కానీ గద్దర్ గారిని దూషించడం అనేది, గద్దర్ గారిని దూషిస్తూ పరుషపదజాలంతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గద్దరు నక్సలైట్ల మనిషి, ఆయన వల్ల చాలామంది చచ్చిపోయినారు, అట్లాంటి వాడికి ఎందుకు ఇస్తాము, ఆయన మీద ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది అని ఇప్పుడు మాట్లాడడం అనేది ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, హోంశాఖలో ఉన్నాడు. అసలు ఇప్పుడు మాట్లాడడం ఏంది? నువ్వు సోయిలేని మాటలు మాట్లాడుతున్నావు. అసలు ఎవరైనా తలకాయ ఉన్నాడు గద్దర్ గురించి అట్లాంటి మాట్లాడాల్సిన వ్యక్తినా నువ్వు? తెలంగాణలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న అద్భుతమైన కళాకారుల్లో గద్దర్ ఒక వ్యక్తి ఒకరు. అతని పట్ల గద్దర్కి ఎందుకు ఇవ్వాలి అని నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటేనే నీకు అర్థమవుతుందంటే నీ కనీస పరిజ్ఞానం లేదు, నీ తలకాయ కూడా పనిచేస్తలేదు, సోయి లేదని, బండి సంజయ్కి సోయి లేదని మనకు చాలా స్పష్టంగా. బండి సంజయ్ వ్యక్తిగత కామెంట్స్ అనుకోవచ్చా, పార్టీ లైన్లో చేసిన కామెంట్స్ అనుకోవచ్చా? నేను మీకు ఇది ఆర్టీవీలో వచ్చింది. ఎందుకంటే గద్దరన్న చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు, ఇది గద్దర్ మరణం తర్వాత ప్రధానమంత్రి మోడీ గద్దరన్న భార్య విమలకకు లెటర్ రాసిండు, సానుభూతి తెలుపుతూ మీ కుటుంబానికి గద్దర్ గారు లేని లోటు ఈ దేశానికి చాలా నష్టము, జానపద కళలతోని ప్రజా సమస్యల్ని బయటికి తీసుకొచ్చిండు, అనగారిన గొంతులకు గొంతయిండు గద్దర్ అని చెప్పి మీ ప్రధానమంత్రి కండోలెన్స్ లెటర్లలో గద్దర్ కుటుంబానికి గారికి పంపించిండు. మరి ఇప్పుడు నువ్వు ఇష్టం ఉన్నట్టు గద్దర్ గురించి ఎట్లా మాట్లాడతావు? మరి ఇప్పుడు ప్రధానమంత్రి ఈ స్టాండ్తో ఉంటే బండి సంజయ్ గారు ఈ స్టాండ్తో ఉన్నారా? లేదా అది పార్టీ స్టాండా, బండి సంజయ్ స్టాండా? అది పార్టీ చెప్పాలి, వాళ్ళ బీజేపీ పార్టీ చెప్పాలి. ఇట్లాంటి తిక్క మాటలు, పనికిమాలిన మాటలు ఏదో మీడియాలో వస్తాం కనుక రోజు మీడియాలో ఉండాలని చెప్పి ఇష్టం వచ్చినట్లు నోరేసుకొని మాట్లాడుతుంటే కుదరదు. నువ్వు ఎవడెవడి గురించో మాట్లాడినావు, బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. గద్దర్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటూ మాట్లాడు. ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఉద్యమకారుడు, ప్రతి చైతన్యమైనడు ఎట్లయిందంటే గద్దర్ వల్లనే చైతన్యమైన అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు తెలంగాణ తరఫున నువ్వు మంత్రి అయినంటే కూడా గద్దర్ వల్లనే. నువ్వు గద్దర్ లేకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. గద్దర్ తెలంగాణ ఉద్యమంలో మీ పార్టీలతో కూడా కలిసి పనిచేసిండు. మీ ఇప్పుడున్న కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారితో కలిసి ఉన్నారు, గవర్నర్లు ఎవరైతే ఉన్నారో ఇంద్రసేన రెడ్డి, దత్తాత్రేయ, వాళ్ళతో కూడా తెలంగాణ ఉద్యమంలో డాష్ పెంచుకున్నారు. నీకంటే ముందు హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన విద్యాసాగర్ రావు గారు, రాజేశ్వరరావు గారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న అనేక మంది ప్రభాకర్ గారు, ఇంకా రామచంద్రరావు గారు, ఇట్లాంటి అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో గద్దరన్నతో డాష్ పెంచుకున్నారు. మేమందరం ప్రత్యక్ష సాక్ష్యం. అప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వు ఇప్పుడేం మాట్లాడుతున్నావు? అట్లా సోయిని మాట్లాడుతుందా? నీకేమైనా ఆలోచన ఉందా? క్యాల్లో ఉన్నావా, లేకుంటే క్యాల్ తప్పి మాట్లాడుతున్నావా? అసలు అదే డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నాడా, లేకుంటే సోయి తప్పి మాట్లాడుతున్నా, మత్తు తప్పి మాట్లాడుతున్నా? పోలీసుల చావులకు, బీజేపీ కార్యకర్తల చావుకు గద్దర్ కారణం అనేది ఆయన చెప్తా ఉన్నాడు. నక్సలిస్టు భావజాలు ఉన్నాయి గద్దర్కు, ఆయనకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమన్నట్టుగానే బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. అది నేను ఎవడు అడిగిండా ఏమని? మేము అడిగినామా? గద్దరన్న కుటుంబం అడిగిందా ఏమని చెప్పి తెలంగాణ ప్రజలు అడిగిందా? ప్రభుత్వం రికమెండ్ చేసుకుంది, ప్రభుత్వం రికమెండ్ చేయమని గద్దరన్న కుటుంబం చెప్పిందా? చెప్పలేరు కదా, ప్రజలందరూ అడిగినరా? ప్రభుత్వం అడిగింది, నువ్వు ఇస్తావాలే తర్వాత విషయం. అవన్నీ పక్కన పెట్టు. నీ తొక్కలని పద్మశ్రీలు దానికోసం గద్దరన్న ఎప్పుడు ఆశపడలేడు. ఉన్న అవార్డులనే తిరస్కరించాడు ఆయన. గద్దరన్న అవార్డుల కోసం వెంపర్లాడలేడు. నీ అవార్డు అక్కర్లేదు గద్దరన్న కూడా. కానీ నువ్వే ఉద్దేశపూర్వక గద్దరన్న చెప్పుకున్నాడు, నేను నక్సలైట్ అని చెప్పుకున్నాడు గద్దరన్న. నువ్వు చెప్పేది రా బండిగా, నేను నక్సలైట్ని అని గద్దరన్న చెప్పుకున్నాడు సత్యంత వరకు కూడా. ఆ ఎర్ర జెండాను చేతిలో పట్టుకొని తిరిగిన గద్దరన్న కూడా. ఓవైపు అంబేద్కర్, నువ్వు ఒకసారి మా మార్క్స్ లేనిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మి చచ్చేంత వరకు కూడా తను చేత పట్టుకొని తిరిగినాడు ఆయన చెప్పుకున్నాడు. నువ్వెందుకు గద్దరన్న నక్సలైట్ అని చెప్పేది? బరాబర్ గద్దరన్న నక్సలైటే, అవును ఆయనే చెప్పుకున్నాడు. మేమందరూ కూడా ఆయన ఫాలోవర్స్, కొన్ని లక్షల మంది ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. అదే తప్ప ఒక సిద్ధాంతాన్ని నమ్మడం తప్ప అంటావా నువ్వు? నీకేముంటే నీకు రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నాడు కదా, గద్దరన్న రాజ్యాంగ పరిధిలో పనిచేయలేడా?
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని గద్దరన్న పనిచేసిండు. రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పి రాజ్యాంగం బుక్కును పట్టుకొని గద్దరన్న దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణలో ప్రతి గ్రామం తిరిగిండు. అదే రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ కూడా ఇచ్చిండు. మీరు కూడా రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయండి అని. అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడండి అని అంటే అది కూడా తప్పంటావా? అది రాజ్యాంగ వ్యతిరేకం అంటావా? అంటే అదే ఇప్పుడు నువ్వు ఏదో ఇష్టం ఉన్నట్టు నువ్వు మాట్లాడితే ఇది తెలంగాణలో ప్రజలు సహించరు కూడా. నువ్వు నక్సలైట్ అన్నాడు అను నక్సలైట్ అన్నీ క్లెయిమ్ చేస్తుండు. నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు. నక్సలైట్ చర్చల్లో ప్రతినిధి కూడా, నక్సలైట్ తరపున ప్రభుత్వంలో ప్రతినిధి కూడా, అది కాదనలే సత్యం కదా. ఆయన ఒప్పుకున్నాక నువ్వే నక్సలైట్ కనుక మేము ఇయ్యలేము, పోలీసులు చెప్పించిన కనుక మేము ఇయ్యలేము, పోలీసులు లాంఛనాలతో గద్దరన్న అంత్యక్రియలు నిర్వహించారు మన కేసీఆర్ గారు మేము ప్రభుత్వం ఉన్నప్పుడు. చెప్తున్నావు కదా నువ్వు, పోలీసులు కాలు చంపించాలని అంటున్నావు కదా. అదే పోలీసుల అధికార లాంఛనాలతో గద్దరన్న అంత్యక్రియలని మా కేసీఆర్ గారు నిర్వహించారు. అంతటి త్యాగం గద్దరన్నది. అప్పుడు తను ఉన్నప్పుడు మాట్లాడు సిద్ధాంతం అన్నీ ఉంటాయి కదా. అంత తప్పించి దాన్ని వదిలిపెట్టి ఒక హింసను ప్రేరేపించండి అని చెప్పి, అది ప్రేరేపించండి అని ఎన్ఐఏ కేసులు ఉన్నాయని చెప్పి మీరు పెట్టే తప్పుడు కేసుల వల్లనే గద్దరన్న తీవ్రమైన చిత్రహింసలకు లోనైండు. మీ పార్టీ పెట్టిన తప్పుడు కేసుల వల్ల కోట్ల చుట్టూ తిరగలేక, బెంగళూరుకు తిరగలేక, ఎన్ఐఏ కోట్ల చుట్టూ, మిగతా పట్టణాల కోట్ల చుట్టూ తిరగలేక నానా యాతన పడ్డాడు గద్దరన్న. అయినా కూడా ఏనాడన్నా మిమ్మల్ని అన్నాడు కదా. అయినా కూడా ఉద్యమకారుడిగా అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసిండు. ఆయన పట్ల మీకు ఆ కన్సర్న్ ఉండాలి, ఆయన పట్ల మీకు ఆ ప్రేమాభిమానం ఉండాలి. గద్దరన్న ఏ రాజకీయాలు ఉన్నా కూడా అన్ని రాజకీయాలని అభిమానిస్తాడు, గౌరవించేటోడు. ఆ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు ప్రతి ఒక్కరిని కలుపుకుపోవాలి మనం అని చెప్పి మాలాంటి అందరికీ కూడా చెప్పినవాడు. ఐక్య సంఘటన కట్టేటప్పుడు, ఒక ఉద్యమం గురించి ఐక్య సంఘటన కట్టేటప్పుడు ఎటువంటి సంఘటన ఉండాలని చెప్పినవాడు గద్దరన్న. చాలా సందర్భాలు చెప్పిండు. నువ్వు వీడియోలు దిగి ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అందరూ కలిసి పనిచేద్దాం, తెలంగాణ పోరాడదామని చెప్పి. అట్లాంటి ఒక విశాలమైన దృక్పథం ఉన్న వ్యక్తి గద్దరన్న. ఇట్లాంటి నీచ నికృష్టులు ఏదో తప్పుగా మాట్లాడినంత మాత్రాన గద్దరన్నకేమి నీ అవార్డు ఇవ్వకపోతే గద్దరన్న ప్రభావం తగ్గదు. నీ ఇవ్వడం వల్ల గద్దరన్నకేమి పెరగదు. అది ఇచ్చుకుంటే నీ పార్టీగా లాభపడుతున్నాము, అంతే తప్పించి గద్దరన్న కూడా ఒరిగేది ఏం లేదు. మందకృష్ణ మాదిగకి ఇచ్చినటువంటి పద్మశ్రీని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మందకృష్ణకు ఇచ్చి గద్దరికి ఇవ్వడానికి రకమైనటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయి అనుకోవచ్చా? నేను ఒకటండి, ఎవరికి ఇచ్చిన అనేది తర్వాత విషయం. వాళ్ళు వాళ్ళ పార్టీ ఎవరికి ఇచ్చుకున్నా మంచిదే కదా. మందకృష్ణ కూడా ఉద్యమాల్లో పనిచేసింది కదా, సంతోషం. మందకృష్ణ గారికి ఇచ్చారు. అంటే సేమ్ టైం మేము అడతలేము కదా. మేము ఇచ్చిన పేర్లను ఇవ్వకుండా ఆయనకి ఎందుకు ఇచ్చినా మేము అడగలేము. అది ప్రభుత్వం అడుగుతుంది. అది రెండు ప్రభుత్వాల మధ్య తేల్చాల్సిన విషయం. కానీ మందకృష్ణకి ఇవ్వడానికి మేమే వ్యతిరేకిస్తలేం కదా. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు? బండి సంజయ్ నుంచి ఏమన్నా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు? మేము ఆయన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. గద్దర్ మీద ఆయన చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. గద్దర్ కుటుంబానికి ఆయన క్షమాపణ చెప్పాలి బండి సంజయ్. ఇది నేను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా నేను అడుగుతున్నాను. ఇది మీ వాయిసా, మీ పార్టీ వాయిసా, లేదనుకుంటే బండి సంజయ్ వాయిసా? అట్లా అనుకుంటే మీ పార్టీలోనే ఓ ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ ఉన్నారు, ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు కూడా నక్సల్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. మరి ఆయన కూడా మరి రాజీనామా చేయించేసి మరి బయటకు పంపించేసాడు. మరి ఈటల రాజేందర్ ఎందుకు ఉంచుకున్నారు మాట్లాడేటప్పుడు? ఈటల రాజేందర్ కూడా నక్సల్ నేపథ్యం ఉన్న వ్యక్తే కదా. నువ్వు గద్దర్ నక్సలైట్ల మనిషి, నక్సలైట్ నేపథ్యం ఉన్న మనిషి చెప్తున్నావు. నువ్వు ఈటల రాజేందర్ ఎవరు, ఎక్కువ నుంచి వచ్చిండు? ఇప్పుడు మరి ఆయన కాదనుకుంటావా? సో ఇట్లాంటి అనవసరమైన, అనాలోచితమైన, తలా తిక్కలేని విధంగా బండి సంజయ్ మాట్లాడితే రేపు జనాలు తరిమి కొడతారు, వెంటబడి కొడతారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ క్లియర్గా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా దానికి సంబంధించి పార్టీ అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి కూడా దీనికి క్లారిటీ ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈటల రాజేందర్ మరి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో అది కూడా ఒకసారి చూసుకోవాలంటూ ఆయన గుర్తుకు చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, సోమాజిగూడ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.